ఒకవేళ ఇన్ కేసు ఏదైనా చెక్ చేసేది కావాలి అని అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఒకసారి సార్ ఎస్ఏసి నాకు ఒకసారి చెప్పండి సార్, నేను కాల్ చేశాను కదా. చెప్తా. వాళ్ళు ఏమి అటెండ్ అవ్వట్లేదు సార్, ఓన్లీ ఎంత వచ్చారు? 20 మెంబర్స్ అటెండ్ అయ్యి ఉన్నారు. ఏంటి ప్రతిభ లేట్ అయిపోయింది ఈరోజు? ఇప్పుడు నెక్స్ట్ నిన్న నేను కంటిన్యూ లా మేకింగ్ ప్రొసీజర్ అంటే ఉంటుంది. లా మేకింగ్ ప్రొసీజర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లా మేకింగ్ ప్రొసీజర్. ఆ వాయిస్ కనబడుతుందా వాదన? వాయిస్ వస్తుందా? అందులో నేను చెప్తాను మీకు ఎస్ఐ క్వశ్చన్స్ అవేవి నేను తర్వాత చెప్తాను. అలాగా ఇందులో క్లియర్ గా లేదు వాయిస్. సార్ మీ వాయిస్ కట్ అయిపోతుంది సార్. మీ వాయిస్ తెలుస్తుందా? ఏమా ఓకే సార్. సార్ ఓకే. బిల్స్ ఏం చేస్తారనంటే లా ప్రొసీజింగ్ చేయాలి అని అంటే దానికి రీడింగ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద ప్రైవేట్ మెంబర్ ఇంట్రడ్యూసింగ్ ద బిల్, దట్ ఈస్ బిల్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ప్రైవేట్ బిల్. ద గవర్నమెంట్ మెంబర్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ ద బిల్ ఇన్ ద పార్లమెంట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ గవర్నమెంట్ బిల్. ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దీని మీద రీడింగ్స్ ఉంటాయి. 3 రీడింగ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ బిల్ హ్యాస్ టు అండర్గో 3 రీడింగ్స్ ఇన్ ద హౌసెస్. ఫస్ట్ రీడింగ్ అనేది ఉంది. ఇన్ ద ఫస్ట్ రీడింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది బిల్ విల్ ఎక్స్పైర్ బై ద మెంబర్ ఇంట్రడ్యూసింగ్ ద బిల్. ఫస్ట్ రీడింగ్ లో ఏం చేస్తారు అని అంటే ఆ బిల్ కి సంబంధించిన తాలూకా పేపర్స్ అన్ని కూడా అందరికి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వన్ అబ్జర్వింగ్ అండ్ డిస్కసింగ్ అబౌట్ దట్ బిల్. ఫస్ట్ రీడింగ్ లో డిస్కస్ చేస్తారు ఫస్ట్ రీడింగ్, అందుకనే ఫస్ట్ రీడింగ్ అని అంటాం. నెక్స్ట్ దెన్ కంటిన్యూ ది సెకండ్ రీడింగ్. In the second reading, the bill will be the discussed clause by clause in detail. Amendments will be the suggested. This will be the included in the bill passed by the majority. ఇందులో ఏం చేస్తారంటే ప్రతిదీ ఆర్టికల్ కి ప్రతిదీ కూడాను క్లాజ్ కి సంబంధించిన వరకు విడగొట్టి దాన్ని అబ్జర్వ్ చేస్తారు. మళ్ళీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు చూడండి వస్తుందా? ఇప్పుడు వస్తుందా? వాయిస్ కనబడుతుందా? ఫస్ట్ రీడింగ్ ఉంటుంది, సెకండ్ రీడింగ్ ఉంటుంది, థర్డ్ రీడింగ్ ఉంటుంది. 3 రీడింగ్స్ అయిన తర్వాతను ఫస్ట్ రీడింగ్ ఉంటుంది, సెకండ్ రీడింగ్ ఉంటుంది, థర్డ్ రీడింగ్ ఉంటుంది. ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్ అండ్ థర్డ్ రీడింగ్. ఈ 3 రీడింగ్స్ అయిన తర్వాత ఏమవుతుందంటే స్పెషల్ కమిటీకి పంపించడం జరుగుతుంది. ద బిల్ ఈస్ గోయింగ్ టు సెండ్ టు ది స్పెషల్ కమిటీకి పంపించడం జరుగుతుంది. వస్తుందా వాయిస్? ఏముందా మన
ప్రాబ్లం ఉందా? చెప్పండి. వస్తుంది సార్. ఓకే. స్పెషల్ కమిటీకి పంపిస్తారు. ద బిల్ మే బి రిఫర్డ్ టు ఏ స్పెషల్ కమిటీ ఫర్ కన్సిడరేషన్ ఆర్ ఇట్ మే బి రిఫర్డ్ టు ఏ పబ్లిక్ ఒపీనియన్. ఆఫ్టర్ రిటర్న్ ద బిల్ విల్ బి పాస్డ్ బై ది మెజారిటీ. సరే, అక్కడ స్పెషల్ కమిటీకి పంపించిన తర్వాత వాళ్ళు ఓకే చేసి దెన్ ఓట్ ఆఫ్ మెజారిటీ అనేది మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. అలాగే అసెంట్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ ఇప్పుడు మెయిన్ ఫైనల్ గా ఎవరికి తీసుకెళ్తుందంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ కి వెళ్తుంది. The bill passed by the lower house will be sent to the upper house or vice versa. There also the same procedure is followed. లోవర్ హౌస్ లో ఏ విధంగా జరుగుతుందో అదే ప్రొసీజర్ అనేది అప్పర్ హౌస్ లో కూడా జరుగుతుంది. అప్పర్ హౌస్ కూడా యాక్సెప్ట్ చేసేసి మళ్ళీ రిటర్న్ పంపించడం అనేది జరుగుతుంది. బోత్ హౌసెస్ పాస్ ద బిల్ ఇట్ విల్ బి సెంట్ టు ద హెడ్ ఆఫ్ ది స్టేట్ ఫర్ ద కన్సెంట్. He may veto a bill or return to the legislature for the consideration. If he gives the consent, it becomes an act. అది బోత్ హౌసెస్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు అది యాక్ట్ గా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఇందులో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జాయింట్ సెషన్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వెన్ విల్ ద కండక్టింగ్ ద పార్లమెంట్ జాయింట్ సెషన్ మీటింగ్? పార్లమెంటరీ సంబంధించిన వరకు జాయింట్ సెషన్ మీటింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ బిల్స్ విషయంలో కూడాను కంబైన్డ్ మీటింగ్ జాయింట్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 సెషన్స్ లో లేదంటే ఎమర్జెన్సీ పీరియడ్ అప్పుడు కూడా జాయింట్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. జాయింట్ సెషన్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారనంటే ఒకటి ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ జాతీయ ఎలక్షన్లు అనేవి జరిగిన తర్వాతను. రెండవది ఏంటి అంటే ఫైనాన్షియల్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడాను జాయింట్ సెషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎమర్జెన్సీ టైంలో కూడాను కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ తాలూకా ఈ జాయింట్ సెషన్ మీటింగ్ అనేది కండక్ట్ అయిన తర్వాతను మనీ బిల్స్ విషయంలో ఓన్లీ ఏం చేస్తారంటే ఒక మనీ బిల్స్ విషయంలో ఒక లోక్సభకు మాత్రమే పవర్స్ ఉంటాయి. మనీ బిల్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోవర్ హౌస్ ఓన్లీ. బట్ ఇది లోక్సభ ఇన్ ఇండియా. ఇన్ ద కేస్ ఆఫ్ ది అదర్ బిల్స్ ద పవర్స్ ఆఫ్ ది బోత్ హౌసెస్ ఆర్ ఈక్వల్. మనీ బిల్స్ విషయంలో ఒక లోక్సభకు మాత్రమే పవర్స్ ఉంటాయి. రిమైనింగ్ అంతా కూడా ఎవరికి ఉంటుంది? మిగతా వాటికి కంబైన్డ్ గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇఫ్ ప్రైవేట్ మెంబర్ ఆర్ పబ్లిక్ మెంబర్ ఇంట్రడ్యూసింగ్ ద బిల్ ఇన్ ద హౌసెస్, దెన్ ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్ అండ్ థర్డ్ రీడింగ్ అయిపోయిన తర్వాత స్పెషల్ కమిటీకి పంపించడం జరుగుతుంది. హెడ్ ఆఫ్ ది స్టేట్ పంపిస్తుంది. బోత్ సెషన్స్ అనేవి కంప్లీట్ చేసి యాక్సెప్ట్ చేసిన తర్వాత దెన్ యాక్సెప్టెడ్ బై ది హెడ్ ఆఫ్ ది స్టేట్. స్టేట్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అంటే స్టేట్ హెడ్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? లా ప్రొసీజర్ ఎలా ఉంటుందో? లా ప్రొసీజర్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే ప్రైవేట్ బిల్ అయితే ఒక విధంగా ఉంటుంది, పబ్లిక్ బిల్ అయితే ఒక విధంగా ఉంటుంది. దానికి జాయింట్ సెషన్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తుంటారు. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతాడు. లా మేకింగ్ ప్రొసీజర్ కంపల్సరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. చూసుకోండి జాగ్రత్తగా. లా మేకింగ్ ప్రొసీజర్ ఉంది, అదంతా కూడాను లా మేకింగ్ ప్రొసీజర్ అని ఉంది. అంతవరకు మీరు ఇది మార్క్ చేసుకోండి. లా మేకింగ్ ప్రొసీజర్ అని ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది పేజ్ నెంబర్ 89 లో ఉంది, చూడండి. చెప్పండి నాకు ఎందుకంటే సిగ్నల్ డ్రాప్ అవుతుందంటే అర్థం కాట్లా. మీకు ఎగ్జిక్యూటివ్ బాడీలో ఎవరు వస్తారంటే మెంబర్స్ ఎవరు వస్తారని అమెరికన్ అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అనే హూ ఆర్ ది మెంబర్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ బాడీ ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ బ్యూరోక్రాట్స్, వీళ్ళని ఎగ్జిక్యూటివ్ గా మనం తీసుకుంటాం. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఎన్ఫోర్సెస్ ద లాస్ మేడ్ బై ద లెజిస్లేచర్. ఇట్ ఈస్ కాల్డ్ ద mainspring of the government. Executive can be the real or nominal, single or plural, hereditary or elected, political or permanent, parliamentary or preferential.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు ఇక్కడ. ఒకటి ఏంటి అని అంటే రియల్ ఆర్ నామినల్. రియల్ అండ్ నామినల్. ఎవరు హూ ఇస్ ద రియల్ అండ్ హూ ఇస్ ద నామినల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండియా? Real executive is the president and nominal executive is the president. Real executive prime minister. Nominal executive president. రివర్స్. ఎస్, రివర్స్ లో చెప్పావు. రైట్. నెక్స్ట్ అలాగే సింగిల్ ఆర్ ప్లూరల్ అనే వాళ్ళు ఉన్నారు. అలాగే హెయిటరీ ఆర్ ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నారు. పొలిటికల్ అండ్ పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు. పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఎస్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ. వీళ్ళందరూ ఎగ్జిక్యూటివే. ఇందులో నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్ తీసుకుంటే ఇప్పుడు నువ్వు చెప్పింది ఉంది. అంటే ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు తీసుకోవచ్చు. యాక్చువల్ గా ఇండియాలో అయితే మనకి ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ వస్తాడు. అలాగే బ్రిటన్ లో అయితే కింగ్ ఆర్ క్వీన్. ప్రైమ్ మినిస్టర్ అండ్ కింగ్ అండ్ క్వీన్ అనేది రియల్ పవర్స్ లోకి వస్తారు. వీళ్ళకి కూడా ఈ డిఫరెంట్ పవర్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే కారణం ఏంటి, మన ఇండియన్ ప్రెసిడెంట్ అనగానే నామినల్ అని అంటాం కానీ బట్ ఈజ్ హ్యావింగ్ అదే సమ్ పవర్స్. ఇతనికి కొన్ని పవర్స్ ఉన్నాయి. అతనికి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉన్నాయి. అంటే అపాయింటెడ్ ద డిఫరెంట్ మెంబర్స్. ఈ రోజు నేను ఈ చీఫ్ జస్టిస్ అపాయింట్ చేశాడు అంటే ఎవరు? హూ ఇస్ అపాయింటెడ్ ది చీఫ్ జస్టిస్? మన సిబిఐని అపాయింట్ చేసింది ఎవరు? సిబిఐని అపాయింట్ చేసింది ఎవరు? ప్రెసిడెంట్. చూసారా? అవునకి ఆయనకి ఎంత పవర్స్ ఉన్నాయి, అక్కడ పవర్స్ ఉన్నాయా లేదా? ఆయన ఓత్ ఆఫ్ ప్రామిస్ చేయించాడు. అంటే అర్థం ఏంటి? ఈజ్ ఏ హైయెస్ట్ పవర్ హోల్డర్ ఇన్ ఇండియా. అంటే మనం నామినల్ గా చూస్తున్నాం బట్ అంటే పొలిటికల్ పార్టీస్ ఆయన్ని అలా బెండ్ చేసి ఉంచుతున్నాయి, అంతే, కంట్రోల్ చేసి ఉంచుతున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ లో ద ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్స్ ద లాస్, ఇట్ సూపర్వైజెస్ ద కంట్రీస్ అడ్మినిస్ట్రేషన్, ఇట్ మెయింటైన్స్ లా అండ్ ఆర్డర్, ఇట్ అపాయింట్స్ అండ్ డిస్మిసెస్ ఆల్ ఆఫీసర్స్ ఆఫ్ ద స్టేట్. అన్ని రకాలైన అందరినీ అపాయింట్ చేసే అధికారం కూడా స్టేట్ గవర్నర్స్ కానీ అలాగనే చీఫ్ అంటే ఎలక్షన్ కమిషనర్స్ కానీ అలాగనే సర్వీస్ కమిషన్ మెంబర్స్ కానీ యూపీఎస్సీ కానీ ఏపీపీ అంటే సర్వీస్ డిఫరెంట్ ఎస్ఎస్ సర్వీస్ కమిషనర్ హోల్డర్స్ కానీ అందరినీ కూడా అపాయింట్ చేసేది ఎవరు? లెఫ్టినెంట్ గవర్నర్స్ కానీ ఆల్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ది ఇండియన్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ద్వారానే అపాయింట్ అవుతారు. అంటే అప్రూవ్డ్ బై ది ఇండియన్ పార్లమెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ బట్ ఫైనల్లీ అపాయింటెడ్ ది ఇండియన్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ చెప్పండి. అందుకనే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అనేది తీసుకుంటాం. అలాగే లెజిస్లేటివ్ ఫంక్షన్స్ కూడా తీసుకుంటాం. ఈ గాట్ ఏ సమ్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా. ద ఎగ్జిక్యూటివ్ కెన్ ది సమన్, ప్రోరోగ్ అండ్ డిజాల్వ్ ద లెజిస్లేచర్. చూసారా? పార్లమెంట్ ని రద్దు చేయాలన్నా, దాన్ని కంటిన్యూ చేయాలన్నా, పూర్తిగా స్టాప్ చేసేయాలన్నా పవర్స్ ఎవరికి ఉన్నాయనంటే ఇండియన్ ప్రెసిడెంట్ ఉన్నాయి. అంటే విత్ ది అప్రూవల్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ ద క్యాబినెట్. ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ ఓన్ గా ఏమీ చేయలేడు. అతని సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వాళ్ళు చెప్పినట్టుగానే చేయాలి ఇండియాలో మాత్రం. కాబట్టి ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ is responsible to the parliament. It introduces the various bills in the legislature. Without the approval of the executive, no bill can become law when the legislature is not in session. The executive can proclaim the ordinances. ఒకవేళ పార్లమెంటు ఆర్డర్ లో లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? పార్లమెంట్ అనేది లైన్ లో లేదు. పార్లమెంట్ స్టాప్ అయిపోయింది, డిజాల్వ్ అయిపోయింది. ఓన్లీ ప్రెసిడెంటే ఉన్నాడు. ఆ టైంలో మనకి యాక్ట్స్ కావాలి, చట్టాన్ని చేయాలి. అప్పుడు ఏం చేస్తారు? ఏమా ఏం చేస్తారు? పార్లమెంట్ ఉండదు. పార్లమెంట్ లేని టైంలో యాక్ట్స్ ఎవరు చేస్తారు? పార్లమెంట్ హోతతో డిజాల్వ్ అయిపోయి ఇండియన్ ప్రెసిడెంటే ఉన్నాడు. అప్పుడు యాక్ట్ చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తారు? ఏ విధంగా చేస్తారు? ఆర్డినెన్స్ అనేది డిక్లేర్ చేస్తారు. ఆర్డినెన్స్ అనేది 6 months పవర్స్ లో ఉంటుంది. పార్లమెంట్ చేసుకోవాలి. పార్లమెంట్ అనేది పార్లమెంట్ కంటిన్యూటీలో ఉంటే ప్రాబ్లం లేదు. పార్లమెంట్ డిజాల్వ్ అయింది అనుకోండి,
దెన్ ద ప్రెసిడెంట్ ఇంట్రడ్యూసింగ్ ద ఆర్డినెన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఓన్లీ 3 months అనేది యాక్టింగ్ లో ఉంటుంది. అలాగే ద ప్రెసిడెంట్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ హ్యావింగ్ అది సమ్ మిలిటరీ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. 3 forces సంబంధించిన పవర్స్ తీసుకునే అధికారం కూడా ఎవరికి ఉంది అని అంటే ఎగ్జిక్యూటివ్ బాడీకే ఉంటుంది. మనకి ఇప్పుడు 3 forces హెడ్ ఎవరు? హూ ఇస్ ద 3 forces హెడ్ నౌ? ప్రెసిడెంట్ సార్. అంతేనా? అంటే ఇంతకుముందు మీరు చెప్పింది కరెక్టే. ఇంతకుముందు మనకి ఏమవుతుందంటే త్రివిధ సేనాధిపతి ఎవరు అని అంటే 3 forces సుప్రీం కమాండర్ ఇండియన్ ప్రెసిడెంట్. అలా కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే 3 forces మీద ఒక హెడ్ ని పెట్టాడు. బిపిన్ రావత్ అదేనే కదా ఉన్నాడు. ఆయన పైన కూడా హెడ్ ఎవరు అని అంటే ఇండియన్ ప్రెసిడెంట్. 3 forces సంబంధించిన వరకు ఆయన మీద సూపర్ కమాండర్ కింద పెట్టారు ఎవరు? ఇండియన్ ప్రెసిడెంట్ అనేవాడు ఉంటాడు. వీటన్నిటిని కూడా అపాయింట్మెంట్ చేసేది ఎవరు అంటే వీళ్ళే ఎగ్జిక్యూటివ్ బాడీయే చేస్తుంది. అలాగే డిప్లొమాటిక్ Sir, voice Sir, break. your voice is breaking. ఇప్పుడు వస్తుందా? లేదు సార్. No sir, it's breaking. బ్రేక్ అవుతుంది సార్. ఇంతకుముందు ఈ ప్రాబ్లం రాలేదే. సరే, ఓకే. చూద్దాం, నెట్వర్క్ ప్రాబ్లంలో ఉంది. ఓకే, దాన్ని కంటిన్యూ టుమారో చూద్దామండి. నేను చెప్పిన సరే